అల్లుడు ఒక నిమిషం నాతో బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మావయ్య, నాకు వేరే పనులున్నాయి. సరే రా అల్లుడు, నేను మనసు విప్పి మాట్లాడి నేను క్షమించమని అడగాలి. రా రా అల్లుడు. అరే రమ్మని చెప్తాను కదా. ముందులాగా మనమంతా కలిసి ఉండాలన్నయ్యా. అమ్మా, ఎవరైనా వస్తారేమో, నువ్వు వెళ్ళిపోమ్మా. పోమ్మా. మన ప్లాను వర్కౌట్ అవుతోంది. రవి సార్, అల్లుడు అల్లుడు రవి సార్, రవి, ఏమైంది అల్లుడు? రవి సార్ ఏమైంది? రవి ఏమైంది అల్లుడు? అల్లుడు రవి సార్, సార్ ఏమైంది సార్? అల్లుడు రవి, రవి సార్, రవి, అల్లుడు ఏమైంది అల్లుడు? అల్లుడు రవి, అయ్యో రవి, ఇటు చూడు అల్లుడు. అల్లుడు జయరాం, రవి ఏం కాదు రవి. రవి, రవి, రవి సార్, రవి ఈ నీళ్ళు తాగు, నీళ్ళు తాగండి. రవి, 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 ఏం జరిగిందిరా? నీళ్ళు తాగు నాన్న. రవి, నీకేం కాదు రవి, నీకేం కాదు. రవి, కామ్ డౌన్, కామ్ డౌన్ నాన్న, కామ్ డౌన్ రవి, నీకేం కాదు. రవి, 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 ఏం కాదు, ఏం కాదు నాన్న, రిలాక్స్. రవి సార్, ఏమైంది సార్? రవి, అల్లుడు రవి, అల్లుడు రవి, బంగారి, ఆ యాక్సిడెంట్ తర్వాత రవి ఇంతే. నాన్న గురించి మాట్లాడినా, నాన్నని చూసినా ఇలా అయిపోతాడు. అయ్యో, నా అన్నయ్య కొడుకు ఇంత ప్రాబ్లం ఉందా? అందుకే రవి దగ్గర మాత్రం జయరాం గురించి మేము ఎవ్వరం మాట్లాడం. రవి ఇంటికి రాకపోవడానికి కారణమే జయరాం. రవిలో పేరుకుపోయిన ఆ బాధే వాళ్ల నాన్నకి తనకి మధ్య దూరం పెరగడానికి కారణమవుతోంది. తను చెయ్యని ఒక తప్పుకి ఈయనెందుకు చిన్న వయసు నుండి ఇంత బాధని భరిస్తూ ఉండాలి? ప్రేమకి ప్రత్యక్ష నిదర్శనమైన ఇంత కుటుంబం ఇచ్చే ప్రేమ ఉన్నా తనని తానే దండించుకుంటున్నారే. ఇదంతా నీ వల్లే అయింది. కొత్తగా అది చేస్తాను ఇది చేస్తానని రవిని నువ్వు రోజు రోజుకి ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నావు. నీళ్ళు అసలు మార్పు అనేదే రాదా? నిన్నెవరు మా ఆయన్ని బయటికి తీసుకురమ్మని చెప్పారు? మేడం, చెయ్యని తప్పుకి మీ అబ్బాయి దండన అనుభవిస్తున్నారు. అలా పేరుకుపోయిన బాధ నుంచి ఆయన బయటికి రావాలి కదా. కొద్ది కొద్దిగా ఆయనకి జరిగిన నిజం తెలియాలి. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే ఆయన ప్రశాంతంగా బ్రతకగలరు. అప్పుడే ఈ సమస్యకి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఏర్పడుతుంది. బంగారి, జయరాంని లోపలికి తీసుకెళ్ళు. అలాగే జాన్సమ్మా.
రవి బంగారి ఒక మాట అంది నాన్న. నువ్వు చేయని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవిస్తున్నావని అడుగుతోంది. జరిగిన విషయం ఎవ్వరూ ఊహించని ఒక ప్రమాదమే. దానికి నువ్వెందుకు బాధ్యుడు అనుకుంటున్నావు నాన్నా? నువ్వు బాధ్యుడివి కావు అని అర్థం చేసుకుని నువ్వు హాయిగా బ్రతకాలి కదా నాన్నా. జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఏదీ మారదు రవి. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు, రియాలిటీలోకి రావాలి. ఐఎమ్ ఆల్ రైట్ జాను, ఐఎమ్ ఆల్ రైట్. నిన్నిలా చూసేసరికి బంగారి ఎంత భయపడిపోయిందో తెలుసా? నువ్వు కోపంగా వచ్చేశావు. అది బంగారికి చాలా కష్టం అనిపించింది. నువ్వెళ్ళి బంగారితో మాట్లాడు నాన్నా. అవును, నేనిలా తన మీద కోప్పడితే తనతో ప్రేమగా నడుచుకుంది నిజమా లేక అబద్ధమా అని తనకి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది కదా. తప్పు. తనతో నేను ముందులాగే ఉండాలి. అప్పుడే తన్ని ఇంటి నుంచి బయటికి పంపగలను.